ఈరోజు మనం టెస్లా కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. కంప్లీట్ కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఎలాన్ మస్క్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఆయన కంపెనీస్ అన్నా కూడా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. సో టెస్లా మార్కెట్ క్యాప్ లో $1 ట్రిలియన్ ని క్రాస్ అయింది. కానీ ఎలా? ఎందుకంటే మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉన్న కంపెనీస్ లైక్ టయోటా కానివ్వండి, ఫోర్డ్ కానివ్వండి, వోక్స్ వ్యాగన్ కానివ్వండి, బెంజ్ కానివ్వండి, ఈ కంపెనీస్ అన్ని కూడా ఆటోమొబైల్ సెక్టర్ లో వెహికల్స్ ని తయారు చేస్తున్నాయి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎక్కువ సేల్ అయ్యే వెహికల్స్ ని ఈ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. అండ్ టెస్లా విషయానికి వస్తే ఎప్పుడు కూడా టెస్లా టాప్ ఆఫ్ ద పిరమిడ్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంది, అంటే ప్రీమియం ఆడియన్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పిన కంపెనీస్ లైక్ టయోటా కానివ్వండి, ఫోర్డ్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ని కాన్సన్ట్రేట్ చేస్తాయి. బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ లో ఎవరు ఉంటారు? మిడిల్ క్లాస్ పీపుల్, ఎఫోర్డబిలిటీని చూసే పీపుల్ అండ్ తక్కువ ప్రైస్ పే చేసే పీపుల్ ఉంటారు. సో ఈ ప్రీమియం పీపుల్ కన్నా కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ లోనే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో పెట్రోల్ వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగా సేల్స్ అవుతాయి. అయినా కూడా టెస్లా ఎందుకు టాప్లో ఉంది, ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయిందో మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ అని ఎలా చెప్తాం? ఫస్ట్ వచ్చేసి ప్రాఫిటబిలిటీ. టెస్లా $600 మిలియన్ ప్రాఫిట్ని 2022 సెకండ్ క్వార్టర్లో అయితే పోస్ట్ చేసింది. ఈ ప్రాఫిట్స్లో అన్నీ కూడా మ్యాక్సిమం రెగ్యులారిటీ క్రెడిట్స్ నుంచి వచ్చినవే. ఒక్కసారి టెస్లా బ్యాలెన్స్ షీట్ అబ్జర్వ్ చేస్తే దానికి వచ్చే ప్రాఫిట్ అంతా కూడా ఈ సేల్స్ ఆఫ్ రెగ్యులారిటీ క్రెడిట్స్ నుంచి వచ్చింది. SRC, సేల్ ఆఫ్ రెగ్యులేటరీ క్రెడిట్స్. ఈ సేల్ ఆఫ్ రెగ్యులేటరీ క్రెడిట్స్ని ఈజీగా అర్థం చేసుకుందాం. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని గవర్నమెంట్స్ కూడా ఇన్సెంటివ్స్ని ప్రకటించాయి ఆటో మేకర్స్కి. ఎందుకంటే ఈ ఆటో మేకర్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేసి ఎన్విరాన్మెంట్ని మంచిగా ఎకో ఫ్రెండ్లీ చేస్తారు అని. సో ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని తయారు చేస్తామో మన కంపెనీ నుంచి అప్పుడు ఆ ఇన్సెంటివ్స్ మనకు వస్తాయి. అలా ఒక్క క్రెడిట్ వచ్చేసి $3,300. సో టెస్లాకి 21 బిలియన్ క్రెడిట్ ఉంది ఒక్క కాలిఫోర్నియా బ్రాంచ్లోనే. ఈ క్రెడిట్స్ మీదనే టెస్లా సర్వైవ్ అవుతుందా అంటే కొంచెం అవును, కొంచెం కాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంకొంచెం సింపుల్గా తెలుసుకుందాం. ఏ కంపెనీ అయినా కూడా 10% ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అంటే మన కంపెనీ నుంచి ఒక 100 వెహికల్స్ బయటికి వెళ్తే అందులో 10 వెహికల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి గవర్నమెంట్ నుంచి క్రెడిట్స్ వస్తాయి అనమాట. సో టెస్లా 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తుంది కాబట్టి దానికి ఇంకా ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయి వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ 10% ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. ఆ కంపెనీస్ గవర్నమెంట్కి ఫైన్ అన్నా కట్టాలి, లేకపోతే వేరే కంపెనీస్ దగ్గర నుంచి క్రెడిట్స్ అన్నా కొనుక్కోవాలి. సో టెస్లాకి 100% ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ 10% క్రెడిట్స్ అయితే వాళ్ళ దగ్గర కొనుక్కుంటుంది. సో టెస్లా దగ్గర ఎక్కువ పవర్ ఉంది, మిగతా అన్ని కంపెనీస్ దగ్గర జీరో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ ఉంది. సో టెస్లా ఏం చేస్తుంది? ప్రతి ఒక్క కంపెనీకి తన క్రెడిట్స్ని ఇచ్చుకుంటూ మనీని అయితే ఎర్న్ చేస్తుంది. అది బ్యాలెన్స్ షీట్లో చూపిస్తుంది. అదే దాని మెయిన్ ప్రాఫిట్. ఒకవేళ ఫ్యూచర్లో ఈ వేరే కంపెనీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తే అప్పుడు ఏ కంపెనీ కూడా టెస్లాకి పే చేయాల్సిన అవసరం లేదు, అంటే క్రెడిట్స్ దాని దగ్గర నుంచి కొనాల్సిన అవసరం లేదు. అప్పుడు టెస్లాకి చాలా రిస్క్. అండ్ అది ఎక్కువ రోజులు కూడా లేదు, ఇంకొన్ని రోజుల్లోనే ఉంది. ప్రతి ఒక్క కంపెనీ కూడా తన సొంత ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేస్తుంది. సో టెస్లా ఎక్కువ రోజులు ఈ క్రెడిట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అంటే దాని సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, దాని సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుందాం. సో టెస్లా మెయిన్లీ 4 మోడల్స్ని అయితే సెల్ చేస్తుంది. మోడల్ S, మోడల్ X, మోడల్ 3, మోడల్ Y. ఈ 4 మోడల్ కార్స్ని అయితే అందరికీ సెల్ చేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు రూఫ్ టాప్స్, సోలార్ ప్యానెల్స్, బ్యాటరీస్ ఇవి కూడా సెల్ చేస్తుంది. బట్ మెయిన్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఈ కార్స్ నుంచే వస్తుంది. సో టెస్లా ఈ కార్స్ని సెల్ చేయడం కోసం డీలర్షిప్స్ని ప్రొవైడ్ చేయదు. సో వేరే కంపెనీస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అండ్ ఆ కార్స్ని డీలర్స్కి ఇస్తాయి. ఆ డీలర్స్ కస్టమర్స్కి సెల్ చేస్తారు. కానీ టెస్లా విషయంలో అలా కాదు. మనం డైరెక్ట్గా టెస్లా కార్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా టెస్లా వెబ్సైట్కి వెళ్ళి మనకి ఏ మోడల్ కార్ కావాలో ఆ మోడల్ కార్ని మనం బై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక్క కార్ మీద 30% మార్జిన్ అయితే మిగులుతుంది. అది చాలా ఎక్కువ టెస్లాకి వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే. వేరే కంపెనీస్కి 20 to 30% ఈ డీలర్షిప్స్ దగ్గరే కట్ అయిపోతుంది. సో టెస్లాకి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అది వేరే కంపెనీస్లో ఎక్స్పాండ్ చేయడం వల్ల, వేరే కంపెనీస్లో దాని ఆపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఎక్కువ సేల్స్ జరుగుతాయి, ఎక్కువ రెవెన్యూనే ఎర్న్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ అయినా ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నా, ఎక్కువ సేల్స్ రావాలి అన్నా కూడా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్లోనే దాని ప్రోడక్ట్ని ఎక్కువగా సెల్ చేయాలి. లైక్ ఇండియా, చైనాలో ఆల్రెడీ లాంచ్ అయింది, కాకపోతే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. లైక్ బ్రేక్ సరిగ్గా పనిచేయట్లేదు, టెక్నాలజీ సరిగ్గా లేదు, ఆ డేటాని కలెక్ట్ చేస్తుంది అని ఇలా బ్యాడ్ పబ్లిసిటీ చేశారనమాట. దానివల్ల టెస్లాకి బాగా ఎఫెక్ట్ అయితే చూపించింది. అండ్ ఇండియా విషయానికి వస్తే ఇండియాలో టెస్లా మ్యాక్సిమం రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ టాటా అనే బ్రాండ్ ఉంది అండ్ ఆ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేస్తారు.
వస్తుంది కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే టాటా గ్రూప్స్కే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ ఉంది కంపేర్ టు టెస్లా మన దగ్గరికి వచ్చినా కూడా అది ఎఫోర్డబుల్ కాదు. ఒకవేళ ఎఫోర్డబుల్గా వచ్చినా కూడా మన క్లైమేట్ కండిషన్స్ కానీ మన రోడ్ కండిషన్స్ కానీ వీటన్నిటికీ ఆ ప్రోడక్ట్ హ్యాబిచువేట్ అయ్యి అది డిజైన్ చేసి మళ్ళీ దాన్ని డిజైన్ మార్చి ఇక్కడ ఒక సెటప్ చేసి ఇదంతా కూడా చాలా కష్టం. ఆ లోపలనే టాటా మ్యాక్సిమం ఇండియాలో ఉన్న కస్టమర్స్ అందరినీ గ్రాప్ చేసేసుకొని గ్రిప్లో ఉంచుకుంటుంది. టెస్లా ఒకవేళ ఇండియాకి రాకపోయినా చైనాలో దానికి బ్యాడ్ రివ్యూస్ వచ్చినా కానీ దాని సక్సెస్ని దాని రెవెన్యూని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే టెస్లా ఓన్లీ కార్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా బ్యాటరీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ప్రెసెంట్ దానికి 6 గిగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఎప్పుడైతే బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందో బ్యాటరీ కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది టెస్లాకి. సో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోకి దిగుతుంది. సో వాళ్ళందరికీ కూడా టెస్లా వాళ్ళందరికన్నా తక్కువ కాస్ట్కి బ్యాటరీస్ ఇవ్వగలదు, ఎందుకంటే టెస్లా దగ్గర ఎక్కువ ప్రొడక్షన్ ఉంది కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వేరే కంపెనీస్ ఛార్జింగ్ స్టేషన్స్ని బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. టెస్లా ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ ఎన్నో ఛార్జింగ్ స్టేషన్స్ని బిల్డ్ చేసింది. సో వేరే కార్ కంపెనీ దీని ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ టెస్లా కార్ మాత్రమే చాలా తక్కువ కాస్ట్కి ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వేరే కంపెనీస్ కార్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్కి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ టెస్లాకి బ్యాటరీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ రావచ్చు, అండ్ కార్ సేల్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ రావచ్చు, అండ్ టెక్నాలజీ అంటే కార్లో యూజ్ చేసే టెక్నాలజీ నుంచి కూడా దానికి మంచి రెవెన్యూ వస్తుంది. సో టెస్లా ఛార్జింగ్ స్టేషన్స్లో టెస్లా కార్స్కి మాత్రమే తక్కువ ఖర్చుతో ఛార్జింగ్ అయిపోతుంది. వేరే కంపెనీ కార్స్కి మాత్రం కొంచెం ఎక్కువ పే చేయాలి. సో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ నుంచి దానికి ప్రాఫిట్ వస్తుంది, అండ్ కార్ సేల్స్ నుంచి దానికి ప్రాఫిట్ వస్తుంది, బ్యాటరీ ప్రొడక్షన్ నుంచి కూడా దానికి ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే టెస్లా యొక్క టెక్నాలజీ ఏ కార్ కంపెనీ దగ్గర లేని టెక్నాలజీ టెస్లాలో ఉంటుంది. ఎందుకంటే టెస్లా అడ్వర్టైజింగ్లో ₹1 కూడా ఖర్చు చేయదు. టెస్లా అడ్వర్టైజింగ్కి జస్ట్ ఎలాన్ మస్క్ ఒక ట్విట్టర్ చాలు. అండ్ వేరే ఇతర కంపెనీస్ 10 to 20, 20 to 30% అడ్వర్టైజింగ్కి ఖర్చు పెడతాయి అనమాట. సో ఈ టెస్లా ఎక్కడైతే ఖర్చు పెట్టదో అడ్వర్టైజింగ్కి ఆ మనీని సేవ్ చేసి ఆ మనీని R&Dలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల దానికి ఎక్కువ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూ వెళ్తుంది అనమాట. టెస్లా ఫ్యూచర్లో ఏ కార్ కంపెనీ టచ్ చేయలేని రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే టెస్లా చూడడానికి ఒక కార్ కంపెనీ లాగే కనిపిస్తుంది, కానీ అదొక టెక్ కంపెనీ అనమాట. సో ఆ టెస్లా కార్ అనేది AI మీద వర్క్ అవుతుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ అవుతుంది. ఎలాన్ మస్క్ స్టార్లింక్ మీద కూడా ఉన్నాడు. సో ఆ స్టార్లింక్ పని ఏంటి? హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం త్రూ శాటిలైట్స్. సో స్టార్లింక్ టెస్లాకి హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల టెస్లా కార్స్లో ఉన్న AI టెక్నాలజీ అనేది ఇంకా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫైనల్లీ టెస్లాకి ఉన్న ఇంకొక బిజినెస్ ఏంటి అంటే ఫుడ్ బిజినెస్. అవును, టెస్లా ఫుడ్ బిజినెస్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటుంది. అదే QSR అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అనమాట. ఎప్పుడైతే టెస్లా ఛార్జింగ్ స్టేషన్స్ని బిల్డ్ చేస్తుందో దాని పక్కనే వాళ్ళ రెస్టారెంట్ని బిల్డ్ చేద్దాం అనుకుంటుంది. సో ఒకవేళ ఈ రెస్టారెంట్ బిజినెస్ కూడా మంచిగా రన్ అయితే మంచి చైన్ అంటే బిగ్ చైన్ అయితే తయారు చేయొచ్చు, రెస్టారెంట్ చైన్. దీని నుంచి కూడా టెస్లాకి ప్రాఫిట్ వస్తుంది. సో టెస్లా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ క్రెడిట్ కాయిన్స్ మీద ఈ క్రెడిట్ మనీ మీద సర్వైవ్ అవుతుంది. దాని తర్వాత ఫ్యూచర్లో ఇవన్నీ అంటే టెక్నాలజీ స్టార్లింక్ని దీనికి కనెక్ట్ చేసి బ్యాటరీస్ బాగా సెల్ చేస్తే ఖచ్చితంగా ఏ కార్ కంపెనీ టచ్ చేయలేని రేంజ్లో టెస్లా ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ కేస్ స్టడీ నచ్చినట్లయితే డెఫినెట్గా షేర్ చేయండి.